ఒకసారి మా తల్లిదండ్రులు ఒక కథ చెప్పారు. ఓ తల్లికి 6 కొడుకులు ఉన్నారట. ఎంతమంది? 6 కొడుకులు. ఈ 6 కొడుకుల్లో పెద్దోడు అన్ని మెయింటైన్ చేస్తుంటాడు. మిగిలిన 5 పొలంలో చాకిరీ చేయాలి. వీడేమో తెల్లటి బట్టలు కడతాడు. ఈ పెద్దోడు పైన బట్టలు నలగవు. మిగిలిన 5 తమ్ముళ్ళు గొడ్డు చాకిరీ చేయాలి పొలంలో. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పైన వస్త్రం నలగకుండా తిరిగేవాడికేమో అన్ని శ్రేష్టమైనవి రెడీ చేసి పెడుతుంది వాళ్ళమ్మ. ఈ గొడ్డు చాకిరీ చేసే వాళ్ళకేమో మామూలు ఫుడ్ పెడుతుంది. అతన్నేమో అన్ని అడిగి పరామర్శిస్తుంది. ఈ 5 అంతగా పట్టించుకోవట్లే. పొలంలో మాట్లాడుకుంటున్నారు. వాడేందో వస్తాడు, అరుస్తాడు, అది చేయలేదు ఇది చేయలేదు అంటుంటాడు. పైన తిరుగుతూ ఉంటాడు. ఇక్కడేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంత భయంకరమైన చాకిరీ చేస్తూ ఉన్నాము. కనీసం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏందో నాకు అర్థం కావట్లేదు. అమ్మలో కూడా స్వార్థం ఉందిరా, అమ్మలో కూడా న్యాయం లేదురా. ఇంత చాకిరీ చేస్తున్నావే, ఊరక పైన తిరిగేవాడికేమో అడిగి పెడుతుంది, మనకేమో అంతగా పట్టించుకోవట్లేదని బాధపడ్డారు. అప్పుడప్పుడు మీటింగ్లు వేసుకుంటున్నారు వాళ్ళు. వేసుకొని ఒకరోజు వాళ్ళల్లో ఒకటి నిర్ణయానికి వచ్చాడు. ఏమన్నా కానీ ఈరోజు నేను అమ్మను అడుగుతారా? అమ్మను అడుగుతాను. సరే, ఎంతమంది కొడుకులు? 5. ఎవరి మీద? పెద్దోడి మీద. వాళ్ళలో ఒకడు అడిగాడు, అమ్మా నువ్వు మాకు తల్లివేనా అన్నాడు. అదేందిరా అంత మాట అన్నారు? అంత మాట అన్నావేందయ్యా అంది. మరి లేకపోతే ఏందిమా? వాడేమో తెల్ల బట్టలు నలగకుండా పైన తిరుగుతాడా? పెద్ద యజమానుల్లాగా పొలాలు చూపించి, రే నువ్వు అది చేయని మా మీద మెయింటింగ్. నువ్వేమో వాడికేమో అన్ని స్పెషల్గా చేసి పెడతా ఉంటావా? వాడినేమో ప్రత్యేకంగా పట్టించుకుంటావా? మమ్మల్ని ఏమో అంతగా పట్టించుకోవా? అసలు నువ్వు మాకు తల్లివేనా అన్నాడు. వచ్చింది అనుమానం నీకు? సరే, నీకేనా మిగిలిన వాళ్ళకి కూడా ఉందరా అన్నాడు. అందరికీ ఉంది, వాళ్ళు బయటపడలేదు, నేను బయటపడ్డా అన్నాడు. గొప్ప పని చేసేవాళ్ళే. ఈరోజు నువ్వు మేలుకోనుండు, నేను చెప్పినప్పుడు నువ్వు లేగు. అందరూ పండుకుంటారు కదా, మీరు అందరు నిద్రపోతారు కదా, వాళ్ళందరూ నిద్రపోని, నువ్వు మాత్రం మేలుకోనుండు, నీకు ఒకటి చూపిస్తాను చూడరా అందట. సహజంగా వ్యవసాయ క్రమంలో ఉండేవాళ్ళు సాయంత్రానికి ఈ చొక్కాలు తీసి పడేసి ఆ లుంగీలు ఏదో కట్టుకొని పండుకుంటారు. నైట్ పండుకున్నారు, 5 పండుకున్నారు. ఈడు ఒకడు మేలుకొని ఉన్నాడు. అమ్మని అడిగినోడు మేలుకొని ఉన్నాడు. ఉండమని చెప్పిందిగా. మధ్యరాత్రి లేపింది, ఈ కొడుకుని లేపింది, రారా మొత్తం పండుకున్నారు కదా, అందరు పండుకొని నిద్రపోతా ఉన్నారు. వెనకటి రోజులు ఇప్పుడు కూడా వెన్నపూస కవ్వంతో చిలుగుతారు కదా, మంచిగా వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూస తీసుకొని గట్టిగా ఉంటుంది, అంతంత వెన్నపూస చేతిలో తీసుకొని ఆ నిద్రపోయే వాళ్ళు బాగా ఆదమరిచి నిద్రపోతున్నారు. 5 చాకిరీ చేసి నిద్రపోతున్నారు. పెద్దోడి దగ్గర నుంచి చివరోడి దాకా ఒకడు మేలుకొని ఉన్నాడుగా. డౌట్ అడిగినోడు నిలబడి చూడరా అంది. ఫస్ట్ ఈ పక్క నుంచి ఇక్కడ గుండె భాగంలో ఆ వెన్నపూస వేస్తా వెళ్ళింది ఒక్కొక్కడి మీద. ఇక్కడ అంత వెన్నపూస అట్లా వేసింది.
ఫస్ట్ వాడి దగ్గర వేసింది అండ్ పెద్దోడి దగ్గర కాదు, చిన్నోడి దగ్గర. అది అలానే ఉంది. తర్వాతోడు అలానే ఉంది, తర్వాతోడు అలానే ఉంది, తర్వాతోడు అలానే ఉంది. ఇక్కడ గుండె భాగంలో పెద్దోడి దగ్గరికి వెళ్ళింది. ఆ మిగిలిన నలుగురు ఉన్నారు కదా, నలుగురు మీద వేసింది కదా. ఏం కనపడుతుందిరా నీకంటే? ఏం కనపడుతుంది? వెన్నపూసేసావు అన్నాడు. నిశ్శబ్దంగా ఉండని ఆ వెన్నపూస తీసి ఆ పెద్దోడి గుండె భాగంలో వేసింది. వేయకముందే కరిగిపోయింది. అది కరిగిపోయింది. వాడు బిత్తరపోయాడు. సౌండ్ బ్రేక్ వాడికి. మళ్ళీ తీసింది, కొంచెం తీసి మళ్ళీ వేసింది. కరిగిపోయింది. వీళ్ళందరి మీద ఉన్న వెన్న అలానే ఉంది. ఆ ఒక్కడి మీద మాత్రం ఆన్ ది స్పాట్ కరిగిపోతుంది. అప్పుడు బయటికి తీసుకెళ్ళింది కొడుకుని. ఏం అర్థమైందిరా అంటే, అమ్మా వీళ్ళందరి మీద వేసిన వెన్న అట్టనే ఉంది, పెద్దన్న మీద వేసిన వెన్న ఏందమ్మా వెంటనే కరిగిపోయింది అంటే, అప్పుడు అమ్మ చెప్తుంది, రే వీళ్ళందరూ చెప్పింది చేసేవాళ్ళురా. వాడేమో అన్నీ ఆలోచించి చెప్పేవాడు. చెప్పిన పని చేసి మాకు చెప్పిన పని మేము చేసాం, ఇంతవరకే మా బాధ్యత అని పట్టెడన్నం తిని హాయిగా నిద్రపోతారా. ఇక వాళ్ళకి వేరే బాధ్యత ఏదీ లేదు, వాళ్ళకి చెప్పిన పని చేయటమే. కానీ వాడలా కాదు. ఉన్న ఈ పొలంలో ఎక్కడ ఏ పంట వేయాలి, వేసిన పంటకి ఎలాంటి తెగులు వచ్చింది, ఏ ఏ పొలంలో ఏ వ్యవసాయం చేయించాలి, రేపు ఏ బాధ్యత ఉంది, రేపు రెండోవాడు ఎక్కడికి వెళ్ళాలి, మూడోవాడు ఎక్కడికి వెళ్ళాలి, నాలుగోవాడు ఏ పొలానికి వెళ్ళాలి, ఐదోవాడు ఏ పొలానికి వెళ్ళాలని మీ గురించి ఆలోచించి, మీకు వస్త్రాలు ఉన్నాయా లేవా, మీ భవిష్యత్తు ఏంటి, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, రాబడి ఎలా ఉంది, పొలాలు ఏ పొలం బాగుంది, ఏ పొలం పాడైపోయింది, దానికి ఏ మందులు వాడాలి, లేకపోతే దానికి ఏం ఎరువు వేయాలి, ఇట్లాగా చేతికి వచ్చిన ధనం పెట్టుబడి పెడుతున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చిద్దా రాదా, లేకపోతే మళ్ళీ పెట్టుబడి ఎక్కడన్నా తేవాలా లేదా ఏంది అని ఇట్లా మధ్యలో మళ్ళీ మీకు మళ్ళీ క్లాస్ వచ్చి గొడవ ఆడుకుంటే మళ్ళీ మీ విషయంలో ఆలోచించి ఇలా అన్ని విధాల వాడు ఒట్టిగా తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడు అంటే బాధ్యత కోసం అలా తిరుగుతున్నాడు, కానీ వాడికి ఉండే మానసిక ఒత్తిడి మీకుండదయ్యా అందట. ఎందుకంటే మీ అందరి గురించి వాడు ఆలోచిస్తాడు, మనకు కలిగిన సమస్తాన్ని గురించి వాడు ఆలోచిస్తాడు. మీదేమో శరీరం కష్టపడుతుంది, వాడిది మీరు మీ బాహ్య శరీరం కష్టపడుతుంటే వాడు అంతర్గత పరిస్థితులన్నీ వేడెక్కేంతగా బాధపడుతున్నాడు రా వాడు అని తల్లి పాఠాన్ని నేర్పింది. అప్పుడు వాడు ఏడ్చాడట. అమ్మా అన్న ఇంతగా ఆలోచిస్తున్నాడని అనుకోలేదు, ఇంత బాధ్యత ఆయన భుజాల మీద ఉంది అనుకోలేదు. ఇంకెప్పుడు నేను అడగనమ్మా, మిగిలిన వాళ్ళకు కూడా చెప్తాను, అన్నకి ఇంకా కాస్త మంచిగా ఆహారం పెట్టి ఆయన బాగా చూడమ్మా అని. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడి జీవితం కూడా అలానే ఉంటుంది. వాడు వైట్ అండ్ వైట్ వేసి కనపడతాడు, నవ్వుతా కనపడతాడు, అందరినీ పలకరిస్తూ అలరిస్తున్నట్టు కనపడతాడు, కానీ వాడి హృదయంలో భయంకరమైన వేదన, బాధ్యతలను కూర్చున్నటువంటి ప్రయాస, ఆలోచన నలు విధాలను నలిగిపోతూ ఉంటాడు దైవజనుడు. మీకు ఫోటో చూపిస్తాను. మనోళ్ళు చురుగ్గా ఉంటే ఆ ఫోటో వేయొచ్చు. ఓ సేవకుడు విశ్వాసాన్ని ఆదరిస్తూ ఉంటాడు, బాణాలు విసరబడతా ఉంటాయి విశ్వాసి వైపు. ఆ బాణాలు ఆ వ్యక్తికి తగలకుండా దేవుడు అడ్డగించే ఫొటోస్ కొన్ని ఉంటే, మరోపక్క ఒక దైవజనుడు ఒక విశ్వాసాన్ని ఆదరిస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసికి ఒక బాణం తగిలిద్ది. ఆ ఫోటో చురుగ్గా తీయగలిగితే తీయొచ్చు, నెట్లో దొరుకుతుంది అది.
సేవకుడు విశ్వాసిని ఆదరించేటువంటి ఫొటోస్. నేను అది డౌన్లోడ్ చేపిద్దాం అనుకున్నా, బాగుంటుంది అది. ఎవరన్నా ఉన్నారా అసలు సిస్టమ్ దగ్గర? ఉన్నారా? ఎదరెదరు కూర్చుంటారు. విశ్వాసి ఒక బాణం తగిలి కృంగిపోయి ఏడుస్తూ ఉంటాడు. దైవజనుడు ఆ బిడ్డని ఓదారుస్తూ ఉంటాడు, ఏదో ఒక బాణం తగిలిన వ్యక్తిని. ఈ దైవజనుడు వెనక చూస్తే 100 బాణాలు గుచ్చుకొని ఉంటాయి. దైవజనుడు వెనక చూస్తే 100 బాణాలు గుచ్చుకొని ఉంటాయి. విశ్వాసికి మాత్రం ఒక బాణం తగిలి ఉంటుంది. ఆ ఒక బాణానికి కుంగిపోయి ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇన్ని బాణాలు గుచ్చుకున్న వాడేమో అతన్ని ఓదారుస్తూ ఉంటాడు. అది దైవ సేవకుడు అంటే. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫోటో కష్టం లే, మనోళ్ళు దాన్ని తీయటం. పర్వాలేదు, మరోసారి చూపిస్తాలే. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. అది అట్లాగా తను ఎన్నో గాయాలు పొంది, ఎదుటి వాళ్ళకి తనే 100 గాయాలు పొంది ఉంటాడు. ఎదుటివాడికి ఒక గాయం తగిలి బోర్ల పడితే ఇన్ని గాయాలు పొందినోడు అతన్ని లేపుతూ ఉంటాడు. సేవకుడికి ఆ భారం, బాధ్యత, ఆ మనసు దేవుడు ఇస్తాడు, లేకపోతే కష్టం. మీకు తెలుసా, దైవజనుల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో ఆయన ఇష్టం. హోషేయ, ప్రభువా నువ్వు వెళ్ళు, వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. హోషేయ ప్రవక్త. ఆ ప్రవక్తతో అంటాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా నువ్వు సంతానాన్ని కను అంటాడు. ఎందుకు అనడు, వెళ్ళి చేస్తాడు ఆ పని. బిడ్డలు పుడితే పుట్టిన బిడ్డ కల్లా దేవుడు చెప్పిన పేరు పెట్టమని దేవుడు చెప్తాడు, ఆయన పెడతాడు. పాఠం ఏంటంటే, నా జనులకు ఇశ్రాయేలు నన్ను విడిచి వ్యభిచారణీయగు స్త్రీ వలె వ్యభిచరించుచున్నది గనుక. అది ఫోటో. తర్వాత వేరే అబ్బాయి, నేను ఆ సమయం అయిపోయింది, అట్లా ఉంచు లైన్లో, నేను చూపించన్నప్పుడు చూపించు. ఇంకా ఉన్నాయి అట్లాంటివి 2-3 రకాలు ఉన్నాయి, ఇంకా క్లారిటీ ఫొటోస్ ఉన్నాయి నాన్న. సంతోషం, తీయగలిగారా మొత్తానికి. నా జనులకు ఇశ్రాయేలు నన్ను విసర్జించి అన్యమార్గంలో వెళ్ళింది, దానికి సాదృశ్యంగా అయినా నేను ఇశ్రాయేలును నేను స్వీకరించాను, దానికి సాదృశ్యంగా నువ్వు ఈ పని చేయమని ప్రవక్త ద్వారా పని చేయించాడు. ఇట్లాగా మోషే ఎన్నోసార్లు దేవుని ముందుకు వెళ్తాడు. మోషే, ఈ జనమును నేను కన్నానా, నా రొమ్మున మోసుకొని రమ్మంటున్నావు, నేను ఎక్కడ భరిస్తానయ్యా వీళ్ళని అని ఎన్నోసార్లు దేవుని ముందుకు వెళ్ళి మొత్తుకుంటాడు. ఆ బాధ తట్టుకోలేక. ఏమండే, చిన్న కుటుంబాన్ని మోయాలంటేనే వల్లగాక నుయ్యో గొయ్యో తాడో రైలో అంటున్నారు, పురుగు మందు డబ్బానో అంటున్నారు. ఒక చిన్న కుటుంబాన్ని రన్ చేయలేక ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా కొంతమంది అట్లాంటి మాటలు అన్నోళ్ళు ఉన్నారు. నేను బతకలేను, అసలు నా వల్ల కాదు, నేను చేయలేను అని సావు బతుకు అన్నోళ్ళు ఉన్నారా లేరా? ఏదో కుటుంబానికి. కానీ అనేక మంది ప్రజలు, 1000 కుటుంబాలకు సమాధానం. మరి ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఏందిరా బాబు నీ గోల అంటారా, లేదని నన్ను చెప్పేది వాస్తవమే, ఆలోచించాల్సిన సంగతి అంటారా? మీకేమర్థమైంది? నేనే కాదు, ప్రతి దైవజనుడు ఆ బాధ్యత కలిగి ఉంటాడు. ఇప్పుడు పోయినానా చూడండి ఒకసారి ఆ ఫోటో, నేను చెప్పిన ఫోటో చూడండి. స్క్రీన్ వస్తుందా, రావట్లేదా? మరి ఇంకేసి లాభమే ఉంది, వదిలే. కనపడదుగా, నాకు కనపడదు కానీ మీకు ఎవరికి కనపడదు. లైవ్లో వస్తా, లైవ్లో ఉన్నవాళ్ళు ధన్యులు, వాళ్ళు చూస్తారు. చూడండి, వెయ్
లైవ్లో ఉన్నోళ్ళు చూస్తారు. లైవ్లో ఉన్నారు ఎవరన్నా? ఒక దైవజనుడి బ్రతుకది. ఎదురున్నవాడు విశ్వాసి, అటుపక్క ఉన్నోడు దైవజనుడు. దైవజనుడికి ఎన్ని బాణాలో చూడు, విశ్వాసికి ఒకటే. ఆ ఒకటి తగిలేసరికి అతను ఆలోచనలో పడ్డాడు. ఇన్నిటి గాయాలు పొందినోడు అతను ఓదారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫోటో కాకుండా ఇంకో ఫోటో ఉంటుంది. అందులోనేమో బాణం తగిలిన వ్యక్తి కృంగిపోయి ఉంటాడు. దైవజనుడు అతన్ని లేవనెత్తుతూ ఉంటాడు. అతనికేమో ఒక బాణం తగిలి ఉంటుంది, ఇతనికేమో అనేక బాణాలు గుచ్చుకొని ఉంటాయి. వెనక ఆల్రెడీ గుచ్చుకొనే ఉంటాయి. అట్లాగా పరిచారకులుగా మీరు చేసే కష్టం మీరు చేస్తే, మీ అందరికీ ఆత్మీయ నాయకునిగా నేను మోయాల్సిన భారం నేను మోస్తూనే ఉన్నాను, మోయాలి, లేకపోతే నడవదు. కాబట్టి మీది శారీరక శ్రమ, నాది. కాబట్టి ఒక ప్లేస్ చూపించి ఇంకా కానివ్వండి అంటే అందులో మీరు ఏ సెట్టింగ్ అయినా వేస్తారు. అయితే ముందు ప్లేస్ చూడాలిగా. అందరూ సలహా చెప్తారు, దేవుడే ఇస్తాడనా? దేవుడే ఇస్తాడు, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, దేవుడే ఇస్తాడు. నేను నా బెడ్రూమ్లో బొబ్బుంటే, అయ్యా శాలేమో స్థలం తెచ్చారా దా అని వచ్చి ఇస్తాడా? ఈడగా అదేమన్నా సెల్ ఫోనా, బాక్స్ కొనుక్కొచ్చి ఇదిగో బాబు వాడుకోయా అనేయటానికి. ఇంతమంది ప్రజలు కూర్చుని కొన్ని రోజులు అక్కడే గడపాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ప్రతి ఏర్పాటు ఎంతో ప్రయాస. కానీ రాజీ పడకూడదు, చేయాలా. చేస్తేనే మరి వందలాది మంది రక్షణ చూడగలుగుతాం మనం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక సంఘ సంబంధమైనటువంటి బాధ్యతలైన, సువార్త సంబంధమైన బాధ్యతలైన, బయట ఏర్పడేటువంటి సంఘాల బాధ్యతలైన, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ అందరి కుటుంబాలు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి కాదు సమస్య, వాళ్ళతో పాటు నాకు వచ్చినట్టు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ సమస్య వస్తే దేన్ని బట్టి ఎవరు కృంగిపోతారో, ఎవరు బలహీన పడతారో, ఎవరు విశ్వాసాన్ని కోల్పోతారో అనే టెన్షన్. కష్టపడి బిడ్డల్ని, ఆత్మల్ని గెలుచుకోగలిగాం. ఈ ఆత్మలు ఎన్ని నిలబడతాయో, ఎన్ని వెనక్కి జారిపోతాయో. కష్టపడి సైతానుగాడి చేతుల్లోంచి లాగాం అనేక ఆత్మల్ని. ఈ ఆత్మల్లో ఎన్నిటిని మళ్ళా వాడు బలహీనపరిచి వెనక్కి లాగుతాడో. అంతే కదా. కష్టపడి గొర్రె పిల్లల్ని సమకూరిస్తే, ఆ సమకూర్చిన గొర్రె పిల్లల్ని ఏ తోడేలు ఏ విధంగా చీల్చి వేస్తుంది అనే భయంతో దైవజనుడు మెళకువగలిగి జాగ్రత్తగా కాయాలి. ఒక సేవకుని గురించి చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి, కానీ అది దైవజనుడు తన్ను తాను హెచ్చించుకోవడానికి చెప్పినట్లుగా కొంతమంది భావించే అవకాశం ఉంటుంది కనుక దాన్ని ఎక్కువ నేను విస్తరించట్లేదు. కానీ జ్ఞానవంతులైన వాళ్ళందరికీ ఈ సంగతులు తెలుసు. బాధ్యత ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ విషయాన్ని ఆలోచించి గుర్తించగలుగుతారు. సో మొదట ప్రార్థన చేయండి. రెండవది, దేవుడు దైవజనుని మీద ఉంచినటువంటి ఆ భారం అంతా కూడా నెరవేర్చబడటానికి కావలసిన మెళకువ, వివేచన, అనుకూల పరిస్థితులు, అలాగే హెల్త్, కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి, ఆర్థికంగా కూడా చేతిలో ఉండాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకొని సఫలం కావాలంటే అన్ని విధాల సపోర్ట్ ఉండాలి. మళ్ళీ ఎవరి వైపు చూడం, ఎవరిని మనం రిక్వెస్ట్ చేయం, మీరు చేయండి మీరు చేయండి అని. దానికి కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడే మనుషుల్ని ప్రేరేపించాలి, తన పని జరిగించాలి. దీంతో పాటు మళ్ళీ వ్యక్తిగతంగా భక్తి సాధన చేసుకుంటా జాగ్రత్తగా దేవునితో గడుపుకుంటా రావాలి. ఈ పనుల్లో పడి మళ్ళీ దేవునితో సహవాసం తక్కువ చేశామనుకో, ఎఫెస్సులోనూ ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయమని మొదలుపెట్టే అవకాశం ఉంది. నీ కష్టమును, నీ సహనమును, నీ ప్రయాసమును నేను ఎరుగుదును, నా నామము నిమిత్తం నువ్వు భారం భరిస్తున్నావు, అంత బాగానే ఉంది, కానీ మొదట నీకుండిన ప్రేమ వదిలితివి అని నీ మీద తప్పు మోపాల్సి ఉంటుంది అని మళ్ళీ అంటాడు.
కాబట్టి ఒక పక్కన ఈ పరిచర్యలు చూసుకుంటానే మరో పక్కన దేవునితో వ్యక్తిగత సహవాసం నష్టపోకుండా జాగ్రత్తగా నడుపుకుంటూ రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక ఇప్పటి నుంచే నాకు స్టార్ట్ అయింది ఒత్తిడి. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పటిదాకా కరోనా హడావిడి ఉండదని నేను అనుకుంటున్నా. ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి కల్లా మనకు అనుకూల వాతావరణం ఇస్తాడు, మనం గడుపుతాం. దానికి ముందు మరి పరిచారకులు మీ మీ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి. మీ మీ టీమ్స్ అంటే ఏ సెక్షన్లో ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ పరిస్థితులు ఏమిటో దయచేసి ఒక్కసారి. అంటే కొంచెం నాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి కనుక నాకు అదనపు భారం ఇవ్వకుండా ఉన్నట్లు మీ మీ టీమ్స్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు పలకరించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోండి, వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి ఎవరి మధ్యలోనన్నా ఉంటే దయచేసి సరి చేసుకొని కొద్దిగా మళ్ళొక్కసారి పునఃప్రతిష్ఠితులై మళ్ళా తిరిగి ప్రతిష్ఠ చేసుకొని దేవుని రాజ్యం కొరకు ఐక్యత కలిగి కష్టపడాలని మళ్ళొక్కసారి పిలుపునిస్తున్నా. దేవుని చిత్తమైతే అందులో భాగంగా మనం ఒక్కసారి మళ్ళా ఏకాంతంగా వెళదాం, అందరం కలిసి వెళదాం. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను కొద్ది రోజుల్లో. ఈ ఇందులోనే చూసుకోవాలి. తర్వాత మరి అనేక మంది బిడ్డలు మనల్ని వెంబడిస్తూ ఉన్నారు. పరిచారకులే కాదు, విశ్వాసులు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని సంఘంగా ఆరాధించి వెళ్తున్న వాళ్ళల్లో అందరూ అనుకూలంగా లేరు. కొంతమంది కఠినమైన ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో కూడా నలుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంఘం అంతటి ముందు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, వందనాలు చేసి చెప్తున్నా, యథార్థ హృదయంతో చెప్తున్నా, దేవుని ముందు చెప్తున్నాను. సంఘం అంటే మనది కుటుంబం. చిన్న సంఘం అయితే చిన్న కుటుంబం, పెద్ద సంఘం అయితే పెద్ద కుటుంబం. కుటుంబం అంటూ ఉన్నప్పుడు మరి అందరికీ ఒకరితో ఒకరికి అనుబంధాలు ఉంటాయి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా టోటల్ ఫ్యామిలీ అంతా స్పందిస్తుంది. అలాగే సంఘంగా మన అందరం ఉన్నాం. అందరి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కొందరు భయంకరమైన కష్టాల్లో గుండా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అలా ఇబ్బందులు పాలై కనీసం ఇంట్లో కూడా గడవని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. పైకి ఏదో ఆనందంగా కనపడుతున్నట్టున్నారు. అది మళ్ళీ ఆగిద్దేమో. భయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. నువ్వేం వాక్యం చెప్పట్లేదుగా, పరిచారకుల గురించి నీ గురించి చెప్పుకుంటున్నావుగా అనుకుంటున్నారా? ఎందుకు కొంపదీసి? సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే పొద్దుస్తమానం విశ్వాసులతోనే మాట్లాడుతూ ఉన్నాను, పరిచారకులతో మాట్లాడలేదు. వాళ్ళ త్యాగం గొప్పది కనుక వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ అవసరత కూడా చాలా ఉంది కనుక నేను వాళ్ళని కూడా సంధించాలి. అందుకని చెప్తున్నాను. మీకు అంత కాకపోతే, అంత ఆసక్తి ఉంటే నెక్స్ట్ కోటంలో మీకు అందిస్తాను. అయితే ఈ ఒక్క మాట ఏంటంటే, సంఘంగా ఇంతమంది మనం ఉన్నాం కనుక అందరి పరిస్థితులు
అనుకూలంగా ఉండవు. కొంతమంది మరీ కఠినమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. వేల రూపాయల డబ్బు పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోయినా 10 దినాలకి నీ ఇంట్లో కరువు లేకుండా చేయడానికి మనకి దేవుడు కృపనిస్తాడు. కాబట్టి నీ తోటి సహ వ్యక్తులు, నువ్వు ఎరిగినటువంటి వాళ్ళు, పరిచారకులైనా విశ్వాసులైనా ఎవరైనా, పరిచారకులకైతే ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగానే నేను గుర్తిస్తాను. ఎవరైనా సరే, సంఘము అనే మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గడవని స్థితిలో, పిల్లలు కూడా పస్తులు ఉంచే పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండొద్దు. నీ దగ్గర దేవుడు సమృద్ధిని ఇచ్చి ఉంటే తెచ్చి దేవుని సన్నిధిలో నువ్వు వేయొచ్చు. నీ దగ్గర చేతిలో ఏమీ లేదు, ఎవరిని అడగటానికి మనసు లేదు, అన్యుల్ని అడిగితే తెగ ప్రార్థన చేస్తున్నావుగా యేసుప్రభు వీడా అని ఎగతాళి మాటలు మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగబుద్ధి కూడా కాదు. అలాగా ఎవరైనా ఆ విధమైన అక్కర కలిగి ఉంటే తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి విషయాన్ని తెలియజేసి మీరు పొందగలిగిన సహాయాన్ని పొంది చక్కగా కుటుంబంలో బిడ్డల ఆకలి తీర్చొచ్చు. మళ్ళా చెప్తున్నాను, ఇది పరిచారకులు కానీ విశ్వాసులు కానీ అందరూ గుర్తించండి. నా చేతిలో ఏమీ లేదు, మీరు తీసుకొచ్చిందే భద్రం చేయబడిద్ది. కలిగిన వాడు తీసుకొచ్చింది భద్రం చేయబడిద్ది, లేనివాడు తీసుకెళ్ళడానికి అది ఇవ్వబడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలిగిన వాడు తీసుకొచ్చింది ఏం జరిగిద్ది? భద్రం చేయబడిద్ది. లేనివాడు తీసుకెళ్ళడానికి అది ఇవ్వబడిద్ది. అంతే. ఇంకా దాన్ని వేరే రకంగా ఎలా వాడటానికి లేదు. ప్రతి రూపాయి, ప్రతి వస్తువు మీరే తీసుకొస్తారు, మీలోనే బీదలైన వారికి అది ఇవ్వబడిద్ది. కాబట్టి భర్తను కోల్పోయిన విధవరాండ్రైనా, పిల్లలు లేని అంటే పిల్లలు పట్టించుకొని వృద్ధులైనా, అలాగే సరైన ఉపాధి మార్గం దొరకని తమ్ముళ్ళైనా, ఎవరైనా వేలకు రూపాయలు నేను ఇవ్వలేను, వేలు ఇవ్వలేను, కానీ కొంతకాలం ఆహారాన్ని ఇంట్లో కరువు లేకుండా చేయడానికి కలిగి ఉన్న దానిలో తోడ్పడటం అంటే నేను కలిగి ఉన్నది కాదు, మీరు సంఘం కలిగి ఉన్న దానిలో నుంచి మీకు ఇవ్వటానికి ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే అలా చేసినప్పుడే అది కుటుంబం, అది సంఘం. ఆ పరిస్థితి లేనప్పుడు, ఆ పరిచర్య లేనప్పుడు అది సంఘం కాదు, అదొక తిరణాలు అన్నమాట. అదొక సంత. ఏదో వచ్చాడు పోయాడు, ఎవడికెవడికి సంబంధాలు లేవు అన్నట్టు సంత అయిపోయింది, కానీ సంఘం కాదు. సంఘం అంటే ప్రతి వ్యక్తి ఇతరుల గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి ఇతరుల భారాన్ని భరించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉండాలి. అదే సంఘం అంటే. దేవుని సంఘ నియమం. అపోస్తల కార్యంలో అదే జరిగింది. వాళ్ళు తమ కలిగిన చర స్థిరాస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తలులకు ఇస్తే, అపోస్తలు అదంతా సమకూర్చి అందరినీ గ్యాదర్ చేసి అందరికీ సమిష్టిగా పంచి ఇచ్చారట. ఆనాటి సంఘంలో బీద ధనిక తేడా లేకుండా అందరికీ ఆర్థిక సంపత్తి ఎలా ఉందంటే సమష్టిగా ఉందట. అంటే సమానంగా ఉంది అందరికీ. వాళ్ళంత సమర్పణ ఈరోజు విశ్వాసుల్లో ఉండకపోవచ్చు, కానీ కొంతైనా నన్ను వెంబడించే బిడ్డల్లో నేను చూడగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంత చూడగలిగాను. మన లాక్డౌన్లో అది ఇంకా నిరూపణ అయింది. చాలా కష్టపడి, చాలా ప్రయాసతో, అంత అననుకూల వాతావరణంలో సైతం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళారు. అన్నా, బీదలైన వారికి, లేని వారికి, కష్టం కలిగిన వారికి, ఆకలి గల వారికి ఇచ్చేయండి అన్నా అని. నాకెంతో ఆనందం. కాబట్టి
ప్రియులారా, దేవుని గురించి ఒట్టి మాటలు చెప్పటం కాదండి. దేవుడు మీరు ఇవ్వండి, దేవుడు మీకు అది చేస్తాడు ఇది చేస్తాడని ఒట్టి మాటలు చెప్పటమే కాదు. సంఘం దేవుని పిల్లలకు అక్కర కలిగి ఉంటే తీర్చే విషయంలో కూడా సిద్ధంగా ఉండాలి. అంతేకాదు, అవసరమైతే అన్యజనులు వచ్చిన అక్కర కలిగి అన్యజనులు వచ్చిన వాళ్ళకి దేవుని ప్రేమ చూపునట్లు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు ఉండకూడదు. ఏమండి, కుండలో అన్నం కదలకుండా ఉండాలి. అబ్బాయి అన్యజనులను రక్షిద్దామని కొంతమంది ఆలోచిస్తారు, కానీ జేబుకు పని చెప్పరు. అవసరమైతే మన జేబులో ఉన్నది కూడా వెచ్చించి ఆత్మల కోసం అవసరమైతే ఖర్చు పెట్టి దేవుని ప్రేమను చూపాలి. దేవుని ప్రేమను చూపించి ఆ ప్రేమను బట్టి ఆత్మని గెలుచుకోవడానికి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఒట్టి మాటలు చెప్తే అది కార్యం జరగదు. దైవిక ప్రేమతోనే కార్యం జరుగుతుంది. కాబట్టి అందరికీ చెప్తున్నాను, పరిచారకులకు ముఖ్యంగా చెప్తున్నాను. కొంతమంది పరిచారకులు ఉన్నారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుని సన్నిధిని కాచుకొని కష్టపడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచన చేయాలి. వాళ్ళకు ఉందా లేదా, తింటున్నారా లేదా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి. మనం తిన్నాం, మనం బాగున్నాం, మన పరిస్థితులు బాగున్నాయి, ఎవడెట్ట సస్తే నాకెందుకు అనుకుంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. ఇతరుల గురించి కూడా నువ్వు ఆలోచించగలిగినప్పుడే నువ్వు దేవుని సంబంధివి. కాబట్టి విశ్వాసులైనా పరిచారకులైనా ఎవరైనా అందరికీ మళ్ళీ ఒకసారి పిలుపు ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులుండి ఇంట్లో నడవటం కష్టంగా ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో నువ్వు అడిగి పొందవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అడిగినందుకు ఎవడైనా నిన్ను అవమానపరిచినా, నువ్వు అడిగిన సంగతి ఇతరులకు ఎవడైనా చెప్పినా వాడి పని దేవుడు చూసుకుంటాడు. కొంతమంది మొహమాటం ఉంటుంది, ఇంట్లో ఉండదు, కానీ వచ్చి చెప్పాలంటే ఇంట్లో లేదన్న సంగతి ఎవరితోనైనా పంచుకుంటారేమో, ఎందుకు వచ్చిన గొడవ, పర్వాలేదులే అట్నే లాగుదాం బండి అని మొండిగా ఉండేవాళ్ళు ఉంటారు. అదే చెప్తున్నాను, ఒకవేళ నువ్వు అలా పొందడానికి ముందుకు వచ్చినప్పుడు, నీకున్న ఒత్తిడిని బట్టి నువ్వు అలా పొందడానికి ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా దాని గురించి బయట వేరుగా ప్రచారం చేస్తే వానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. ఖచ్చితంగా ఎవరున్నా అక్కడ అందుబాటులో వాళ్ళు నీకు సహాయం చేసి పంపించాలి. మళ్ళీ చెప్తున్నా, లేదు నీకు వచ్చి తీసుకెళ్ళు. సమృద్ధి ఇచ్చాడా దేవుడు, తెచ్చి పడాయి. నీలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తీసుకెళ్ళేటట్టు చేయి. 2 మాటలు. ఏం చెప్పండి, మీరు చెప్పండి. నీకు లేదు, ఏం చేయాలను పెద్దగా వినపడట్లా, వచ్చి తీసుకెళ్ళు. ఉంది నీకు, ఏం చేయి, తెచ్చి అది. అప్పుడు లేని వారికి అనేకులకి మనం సహాయపడవచ్చు. కొంతమందికి మొహమాటాలు, ఈ ఫీలింగ్స్, దాంతో ఇబ్బంది పడతారు. నేను చెప్తున్నా, నువ్వు ఇబ్బంది పడు, పెద్దదానిగా నువ్వు ఇబ్బంది పడు, కానీ పిల్లలు ఇబ్బంది పడకూడదు. పసిబిడ్డలు ఆకలితో అలమటించకూడదు. ఒక వీలైతే ఒక ప్రమాదకరమైన మాట ఏంటంటే, వాళ్ళు భక్తిలో ఉంటే ఏమి లేదు, కొద్దిగా బలహీనంగా ఉన్నారనుకో, దేవుడి మీద కూడా అనుమానం వస్తుంది వాళ్ళకి. ఎందుకమ్మా మనకి ఇన్ని బాధలు, మనం యేసయ్యని నమ్ముకున్నాగా, ఎందుకని మనకిట్లా అని వీలైతే అవిశ్వాసులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమండి, వింటున్నారా నేను చెప్పేవి? ఎంతమంది వింటున్నారండి? జాగ్రత్తగా మైండ్లో తీసుకుంటున్నారా? అది ఎటో పక్క దేవుడు ద్వారం తెరిచి ఉంచినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అది కూడా నేను వినియోగించుకోను, దేవుడే తెచ్చి నా చేతులు వేయాలంటే మర్యాద కాదు. అది ఎక్కడో చోట నీకు అవకాశాన్ని చూపిస్తాడు దేవుడు, దాన్ని అందిపుచ్చుకొని నువ్వు ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేదో అన్యుల దగ్గర కాకుండా ఆయన సన్నిధిలోనే నీకు అవకాశం ఇచ్చాడు కనుక తప్పనిసరిగా వినియోగించుకోవచ్చు. హైదరాబాద్ నుండి చిలకలూరుపేట రావడానికి నాకు ఛార్జీకి డబ్బులు లేవు. తెల్లవారుజామున మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. అన్యుల్ని అడగడానికి నాకు మనసు లేదు, కానీ నాకున్న పరిస్థితుల దృష్ట్యా నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు నేను చిలకలూరుపేట వెళ్ళాలి. దేవా నాకు సహాయం చేయవా? నేను ఎవరిని అడగాలి?
అని ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్న నాకు కనపడింది ఎవరికి? దైవజనుడే. అది కూడా న్యాయంగా నా అక్కరికి. ఆయన ఏదో పెద్ద మొత్తం ఇస్తాడని నేను ఆశించలేదు, అడగడానికి కూడా నాకు మనసు లేదు. నా అవసరం, నేను ఇక్కడి నుంచి చిలకలూరుపేట చేరడానికి నాకు ఛార్జీకి ఉంటే చాలు అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగాను. కరెక్ట్గా ఆ 100 రూపాయలతో నేను నరసరావుపేట వరకు చేరతాను. నరసరావుపేట చేరితే అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, దేవుడిని నమ్ముకున్న కుటుంబం, నాకు ఫస్ట్ క్రీస్తును పరిచయం చేసినటువంటి కుటుంబం. అక్కడికి చేరితే తప్పకుండా వాళ్ళు నన్ను ఆదరిస్తారు దేవుని ప్రేమను బట్టి. గనుక అవసరమైతే అక్కడ నేను కొద్దిగా కష్టపడి కొంచెం పైసలు సమకూర్చుకొని అక్కడి నుంచి నేను చిలకలూరుపేట చేరొచ్చు అనే ఆలోచనతో 100 రూపాయలు అడిగాను నేను. ఆయన 300 నా చేతిలో పెట్టి, కరెక్ట్గా ఛార్జీకే లెక్క చెప్పావు, మరి చిన్నపిల్లలకి ఆహారం ఏం పెడతావు, ఇదిగో ఇది తీసుకొని క్షేమంగా వెళ్ళు, దేవుడు నిన్ను అక్కడ వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడని ఆయన నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ దైవజనుడు పంపించడం జరిగింది. ఆయన ఎవరో మీకు తెలుసు, చాలాసార్లు చూపించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫీలింగ్స్ వద్దు, ఇబ్బంది కలిగి ఉంటే వేరే ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు వచ్చి సన్నిధిలో అడిగి పొందవచ్చు, ఎంతో ఉన్న కాడికి. రైట్ అని అంటారా? రైట్. ఇతరుల విషయంలో కూడా మీరు అదే మైండ్ కలిగి ఉండండి. క్రైస్తవుడు అంటే ఇతరుల గురించి ఆలోచించేవాడు, అంతే. ఇతరుల గురించి ఆలోచించేవాడు. క్రీస్తు తన కోసం తను కరిగిపోలా, అనేక మందిని రక్షించటం కోసం తాను కరిగిపోయాడు. అలాగే క్రైస్తవుడు అంటే క్రీస్తు అనుచరుడు తన కోసం ఆలోచించేవాడు కాదు, అనేకుల గురించి ఆలోచించేవాడు, పట్టించుకునేవాడు, పరామర్శించేవాడు. ఆ మనస్సు లేనప్పుడు అతడు క్రైస్తవుడు అని చెప్పడానికి యోగ్యుడు కాదు. ఒక్కసారి చూడండి, ఇతరుల ఇబ్బందుల్లో మనం పాలుపంపులు పొంది వాళ్ళని ఆదరించటం అనేది నిష్కళంకమైన భక్తి అన్నాడు వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట 26 27 27 చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇబ్బందులలో నలుగుతున్న వారిని వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకు, ఈ లోక సంబంధమైన మురికి తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటయునే. అదిగో తనను తాను కాపాడుకొనుటయునే. దేవునికి మహిమ. మొట్టమొదటిది ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటం. రెండవది ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకోవటమే. ఈ రెండే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి అన్నాడు. ఈ నిష్కళంకమైన పవిత్రమైన భక్తిలో 2 ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇతరుల ఇబ్బందులలో మనం పాలుపంపులు పొందటం, ఇతరుల ఇబ్బందులు తెలుసుకొని వాళ్లకు సహాయపడటం. ఈ మనస్సు లేనివాడు అపవిత్రమైన భక్తి చేస్తున్నాడు. ఈ మనస్సు లేనివాడు కళంకముతో కూడిన భక్తి చేస్తున్నాడు అని దాని అర్థం. ఏది? ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు తోడ్పడాలి అనే మనస్సు లేనివాడు కళంకంతో కూడిన భక్తి, అపవిత్రమైన భక్తి చేస్తున్నట్టే. ఆ ఆలోచన కలిగి ఉన్నోడు, ఇతరుల స్థితిగతులు తెలుసుకొని తోడ్పడే మనసు కలిగి ఉన్నోడు పవిత్రమును నిష్కళంకమునైన భక్తి చేస్తున్నాడు. అందులో ఒక భాగం అది. రూపాయికి రెండు పక్కల, రూపాయి నాణ్యానికి 2 పక్కల 2 ఉంటాయి కదా, బొమ్మ బొరుసు అని. బొమ్మేమో ఇతరుల ఇబ్బందులలో సహాయపడటం అయితే, బొరుసేమో ఇహలోక మాలిన్యం అంటకుండా, ఈ లోక దరిద్రం అంటకుండా పవిత్రతగా జీవించడమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రెండు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇదే ప్రసంగం అనుకో. నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి, నీ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి, నీ బంధువుల్ని ప్రభావితం చేస్తాయి. ఈ రెండే.
ఇతరులకు ఇబ్బందుల్ని తెలుసుకొని నువ్వు సహాయపడే మనసు కలిగి ఉన్నప్పుడు నీలో దేవుని ప్రేమ వాళ్ళకు అర్థమైద్ది. ఈ లోక మాలిన్యం అంటకుండా నువ్వు పవిత్రత కలిగి పవిత్రంగా జీవిస్తూ వారికి కనబడితే నీ లైఫ్ ప్రత్యేకతని వాళ్ళు గుర్తించి, మనం ఇంత దరిద్రంగా ఉంటున్నాం కానీ అతడు లేక ఆమె ప్రత్యేకంగానే జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ జీవిత విధానం మార్పు ఉంది, మనం కూడా వాళ్ళలాగా బ్రతకాలి అని ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం, ఇతరుల ఇబ్బందులలో మనం తోడ్పాటు అందిద్దాం. రెండవది, ఈ లోక మురికి మనకు అంటకుండా తప్పించుకుందాం. దేవుడు మనకి ఖచ్చితంగా ఆ విషయంలో సహాయం చేయాలి. నేను ప్రార్థన చేస్తా. మీలో ఎంతమందికి ఉందండి ఈ మనసు ఇతరుల గురించి? మీలో అన్న నేను ఆలోచిస్తానన్నా ఉందా? మీలో చాలామంది చేతులు ఎత్తారు. థ్యాంక్ యూ. తప్పకుండా మనం చేయాలి, దేవుని ప్రేమ చూపాలి. అంతేకాకుండా పవిత్రతను కూడా సాధన చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి నేను పూనుకుంటున్నాను కొన్ని బలమైన కార్యాలకి దేవుడు సఫలతను అందించాలని ప్రార్థనలో పెట్టండి. అంతేకాకుండా నేను చెప్పిన ఈ పిలుపుని గైకొని తప్పకుండా మీరు తోడ్పడవచ్చు లేదా తోడుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మూడవది, ఇది ముఖ్యమైనదని గుర్తించి ప్రేమ చూపుట, సహాయపడుట, ఆదరించుట, బలపరచుట, కృంగిన వారిని లేవనెత్తుట అనే ముఖ్యమైనవి గనుక వాటిని సీరియస్గా తీసుకొని ఆచరణలో పెట్టండి. కొంతమందికి ఒక తత్వం ఉంటుంది, నిలబడ్డ వాళ్ళని కృంగదీసే మాటలు మాట్లాడుతుంటారు, కొంతమంది దిగజారిపోయే మాటలు మాట్లాడతారు, నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడతారు. అది క్రైస్తవుల లక్షణం కాదు. కృంగిన వారిని లేవనెత్తేవాడు మన దేవుడు కనుక కృంగిన వారిని లేవనెత్తున్నట్లు మనం జాగ్రత్త తీసుకుందాం. ఓకేనా? సరే, మరి ముగించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ ఆరాధన సమయం అవుతుంది. నేను చెప్పిన విషయాలన్నిటిని దయచేసి మనస్కరించి కొంచెం మోకాళ్ళుని ప్రార్థన చేయండి. చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను నెరవేర్చాల్సినవి. నా కోసం ప్రార్థన చేయండి, పరిచారకుల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళలో అనైక్యత రాకుండా ఐక్యత కలిగి వారు దేవుని సేవ చేయాలి. పరిచారకుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కసారి మీ బ్యాచ్ని ఒకసారి చూసుకోండి. వాళ్ళు లైన్లో ఉన్నారో లేదో గమనించండి. కలిసి మాట్లాడండి వాళ్ళతో. అహంకారాన్ని చూపకండి, తగ్గించుకోండి. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడండి, పలకరించండి, పరామర్శించండి. అందరు మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేద్దాం. నా బాధ్యతను నేను మీకు తెలియజేశాను. ఒకటని నేను చెప్పను కానీ చాలా ఉన్నాయి నేను మోయాల్సినవి. ఒకటి ఎరా గాయం తగిలితేనే అల్లాడిపోతారు చాలామంది. 100 గాయాలు పొంది అవన్నీ ఒక పక్కన పడేసి మళ్ళా దేవుని పనులు ముందుకు సాగిపోతా ఉన్నా. నేనే కాదు, ప్రతి దైవజనుడు అంతే. విశ్వాసి ఎప్పుడొచ్చినా తన గురించి, తన పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. దైవజనుడి నుంచి ప్రార్థన సహాయాన్ని కోరుతారు, కానీ చాలామంది దైవజనుడి స్థితి ఏమిటి అని గుర్తించరు. బహు తక్కువ మంది ఉంటారు సేవకుని గురించి ఆలోచించేవాళ్ళు. అలాంటి వాళ్ళే యెహోషువాలు. ఒక మోషేని అర్థం చేసుకోవాలంటే యెహోషువాకే సాధ్యమైద్ది. ఏలియాను అర్థం చేసుకోవాలంటే ఎలీషాకే సాధ్యమైద్ది, అందరికీ సాధ్యం కాదు. ప్రార్థన చేయి. అవునయ్యా, ఇది నిజమే ప్రభువా. నీ దాసుని విషయంలో, నీ దాసుల విషయంలో ఇది ఎంతైనా నిజం, ఎంతైనా నిజం. అనేక గాయాలు పొంది శత్రు చేతుల్లో
తూట్లు తూట్లుగా గాయపరచబడి కూడా ఆ బాధనంతా ఒక ప్రక్కన సహిస్తూ మరో పక్కన ఒక గాయం తగిలే వాడిని, కృంగిపోయిన వాడిని లేవనెత్తే పని దైవజనుడు చేస్తూ ఉంటాడు. దేవా, నీ దాసుల కొరకు మేము చేతులు ఎత్తుతున్నాం, నీ సేవకుని కొరకు మేము చేతులు ఎత్తుతున్నాం అంటూ మనస్ఫూర్తిగా ఒకసారి నా కోసం ప్రార్థన చేయండి. అన్ని విధాల దేవుడు నాకు సహాయం అందిస్తేనే నేను చేయగలుగుతాను. నిజంగా మీకు యథార్థత ఉంటే, యథార్థమైన మనస్సు మీకుంటే మోకాళ్ళేసి ఒక 2 నిమిషాలు నా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్. తప్పకుండా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. నా నిమిత్తం మీరు విజ్ఞాపన చేసినప్పుడు, పరిచారకుల కోసం చేసినప్పుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నీ దాసుని భుజాల మీద ఉన్న బాధ్యత అంతా నెరవేర్చబడినట్లుగా నువ్వు జోక్యం చేసుకున్న ఆయన. నిజమే ప్రభువా, పని పెద్దది, పని పెద్దది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత పనికి అంత శ్రమ ఉంటుంది కనుక ఒక్కసారి దర్శించు నీ దాసుని ప్రభువా అంటూ అందరం ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. పరిచారకుల కోసం కూడా చేద్దాం. వాళ్ళలో ఇంతవరకు మంచి ఐక్యత ఉంది నాయన, ఇక ముందు కూడా ఐక్యత ఉంటున్నట్లు, సైతాను అనైక్యత కలిగించకుండా ఉన్నట్లు వాడిని బంధించి ఐక్యత కలిగి ఉండుటకు వారికి సహాయం వచ్చి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రమునైనా, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలోనైనా నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమేనైనా ఇగోనైనా ఈ లోకంలో దురాత్మల సమూహమునైనా విస్తారంగా ఉంది. లోకము వాడిదనైనా లోకంలో నీ రాజ్యము కట్టేదానికి నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ దాసుని బట్టి నీకు వందనాలు, నీ సేవకుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దురాత్మలునైనా ఎన్నో రకాలుగా నీ దాసుని పడగొట్టాలని రకరకాల దాడులు చేస్తూ ఉండగా నిరాశ, నిస్పృహలు, కృంగుబాటు, రకరకాలనైనా లోక విషయాలు కావచ్చు, ఎన్నో రకాలుగా నీ దాసుని నైనా ఇబ్బంది పెట్టాలని, పడవేయాలని నైనా మాకు లేని అంత పోరాటము నీ దాసునితో చేస్తూ ఉండగా అయ్యా దయచేసి నీ దాసుని బలపరచండి అయ్యా, అభిషేకించండి అయ్యా, శక్తిని ఇవ్వండి అయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మనుషులు కాదు నాయన, నీవే నీ దాసుని పక్షాన యుద్ధము చేయండి, నీవే నీ దాసునికి నాయన తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. గత సంవత్సరాలన్నిటిని దాసుని అభిషేకించి వాడుకొని వచ్చారు, వేల ఆత్మలు రక్షించారు నాయన. బలమైన పని ఈ రాష్ట్రంలో జరిగించుకుంటూ వచ్చారు నాయన. ఈ తరంలో ఒక గొప్ప పనిని జరిగిస్తూ ఉన్నారయ్యా. అనేక ఆత్మలు రక్షిస్తూ ఉన్నారు, సంఘానికి కావలసిన సత్య బోధన అందిస్తూ ఉన్నారయ్యా. నీ దాసుని ఇంకా నువ్వు బలపరచండి, ఏలియాను బలపరిచిన దేవా స్తోత్రం. దయచేసి నీ దాసుని వైపు ఒక్కసారి దృష్టించండి అయ్యా. నీ దాసుడు చిన్నవాడు నాయన, నీ దాసుడికి జ్ఞానము దయచేయండి, నీ దాసుడికి నాయన అన్ని విషయాలు నీ కృప విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నాయన, ఇప్పటి వరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. రానున్న దినాల్లో మరి నాయన సరికొత్తగా ప్రభువా నీ దాసుడు అడుగులు వేయడానికి సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని గురించిన బాధ్యతను నాయన, అదేవిధంగా తండ్రి సన్నిధి సంఘాల గురించిన బాధ్యత నాయన, ఈ 1000 మంది విశ్వాసుల బాధ్యత నాయన, ఎన్నో రకాలుగా నీ దాసుని నలిగిపోతూ ఉన్నాడయ్యా. దయచేసి నాయన నీ దాసుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి అయ్యా. మా శక్తి చేత బలము చేత కాక నీ ఆత్మ చేతనే జరుగునన్నావు కదయ్యా. దయచేసి నీ దాసునికి నీ ఆత్మను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా పరిచారకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి ఐక్యతను బట్టి, ప్రేమను బట్టి, మంచి మనస్సాక్షిని బట్టి, ప్రేమ కలిగిన హృదయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పరిచయం చేసుకుంటూ వచ్చారయ్యా. మరొక సంవత్సరంలోకి మేము అడుగు పెడుతూ ఉండగా నూతన అభిషేకము చేత పరిచారకులను దర్శించండి, అభిషేకించమని ప్రార్థన చేసిన సంవత్సరాంతంలోకి మేము వచ్చి ఉండగా నాయన దీవెనల చేత పరిచారకులను నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కరను తీర్చండి, అవసరతను తీర్చండి, ప్రతి సమస్యను తొలగించండి, అన్ని విషయాల్లో సమాధానము కలుగు చేయండి. మేమందరము కలిసి ఈ తరంలో గొప్ప పని నీ కొరకు సాధించడానికి సహాయం చేయండి.
అదేవిధంగా నాయన నీ దాసుడు నాయన నీ దాసును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడరు. నేను ఇబ్బందుల్లో ఉన్నవారు మేము పరామర్శించాలి. అదేవిధంగా నాయన ఈ లోక మాలిని మాకు అంటుకుంటా మేము చూసుకోవాలి ప్రభువా. క్రైస్తవుని బాధ్యతను మీరు మరొక మారు మీరు మాకు తెలియజేసినందుకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము పొరుగు వారికి చేయగలిగినంత మేలు చేయనట్లుగా మీరు మా మనసును సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ చేత మేమందరం నింపబడటానికి సహాయం చేయండి అయ్యా. ఇప్పుడే కాదు నాయన, మానక నీ దాసుని కొరకు, పరిచర్యకుల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మను, ప్రార్థన బృందాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఒక గొప్ప కార్యము జరగాలంటే గొప్ప ప్రార్థన జరగాలి కదా నాయన. దయచేసి నీ దాసునికి ప్రార్థన సహకారులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని కొరకు కన్నీరు గార్చి నాయన రేయింబగులు విశ్రమించకుండా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన బృందాలు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించండి తండ్రి. రాగల దినాలలోనైనా నీ కొరకు గొప్ప సేవ జరిగించినట్లుగా నీ దాసుని పరిచరకులు మమ్మల్ని అందరిని అభిషేకించి నీ కొరకు వాడుకోమని ఇప్పటి వరకు నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు నీరు కట్టి ఫలింపచేసి నూరంతలుగా నాయన నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 ముగింపులో మళ్ళొకసారి ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. చాలా దూరాల నుంచి వచ్చినట్టున్నారు మీరు, చాలా ఆసక్తితో వచ్చినట్టున్నారు మీలో కొందరు. అందరికీ చెప్తున్నాను, సంఘ బాధ్యతను చూసుకుంటూ ఇందులో ప్రాముఖ్యంగా సేవక గణాన్ని తయారు చేయాలి. మారుమూల ప్రాంతాలు మొదలు పట్టణాల వరకు ఇంకా సువార్త వ్యాప్తి చెందనేటువంటి స్థలాలు అనేకం ఉన్నాయి. సో దైవ జనాంగాన్ని కూడా సిద్ధపరచాలి. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు కొంతమంది ముందుకు వస్తారు దేవుని కొరకు పని చేయటానికి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఉపదేశ క్రమాన్ని నేర్పి, మాదిరి జీవితాన్ని నేర్పి వాళ్ళని లైన్లో తీసుకెళ్ళాలి. ఆ పరిచర్య కూడా ఒకటి జరుగుతుంది. దానికి కూడా సమయం అనుకూలించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీరు పరిచర్య ద్వారా పరిచారకులుగా సపోర్ట్ చేయడమే కాకుండా, ఆర్థికపరమైన తోడ్పాటు అందించడమే కాకుండా ప్రార్థన సపోర్టు ఖచ్చితంగా కావాలి. అది అన్నిటికంటే ముఖ్యమైనది. కొందరికే తెలుసు ఈ విలువ. ప్రార్థన ఎప్పుడు మోకాళ్ళు వేసినా, ఏ కొంచెం అవకాశం దొరికినా మోకాళ్ళు వేసి సన్నిధి కొరకు, ఆత్మీయ నాయకుని కొరకు, పరిచర్య చేసే బిడ్డల కొరకు తప్పనిసరిగా ప్రార్థించాలి. ఒక చిన్న మాట చెప్తానండి. అనేక మంది నన్ను వెంబడిస్తున్నారు, నా ద్వారా ప్రభువుని సేవిస్తున్నారు. అవునా? ఏందండి అట్టున్నారు మీరు? ఏమైనా ఇబ్బంది అవుతుందా? ముఖ్యమైనదేనా ఇది అసలు? సరే వద్దులే, ఎందుకు అదేదో ఏసైగా చెప్పుకుంటాం. మీకెందుకు? మీరేందో ఏడో వెళ్ళిపోయినట్టున్నారు. ఏసైగా చెప్పుకుంటాలే. కళ్ళు మూసేసేయండి, చివరి ఆశీర్వాదంతో ముగించేద్దాం. చెప్పేదా? మరి మీ దగ్గర ఆ స్పందన ఏం కనపడకపోతే నాకు విరక్తి వచ్చింది. ఏం చెప్తున్నాను? ఇంట్రెస్ట్ పోయింది అసలు నాకు. దైవజనులని సిద్ధపరిచేటువంటి ప్రక్రియ కూడా ఒకటి జరుగుతూ ఉంది. ప్రార్థన సహాయాన్ని కోరుతా ఉన్నాను. కొంతమందిని నేను ఆహ్వానించాను. ఆ పిలుపు అందుకొని కొంతమంది సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది తమ ప్రాంతాల్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు. ప్రార్థనా సహాయం చాలా ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. అది లేకపోతే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నేను ఎంత కార్యాలకు పూనుకుంటున్నదంతా దేన్ని చూసుకునే తెలుసా? ఫస్ట్ దేవుని కృప, రెండవది మీరు ప్రార్థిస్తారు అన్న ధైర్యం. మీ ప్రార్థన సపోర్ట్ నాకు తప్పనిసరిగా ఉంటుంది. ఆ విధంగా మీరు నాకు ఖచ్చితంగా సహాయపడతారనే మొండి ధైర్యంతో సైతానుగాడు ఆక్రమించుకున్న స్థలాల్లో కూడా వెళ్తున్నాను నేను. నిజంగా అండి. దయ్యాల కోటలు ఉంటాయి చూడండి, దయ్యాల కోటలు, వాటిలో కూడా వెళ్తున్నా.
మొండి ధైర్యం ఏంటో తెలుసా? నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తారు, నాకేమి కాదు, ఆయనే చూసుకుంటాడు, ఆయన నాకు ప్రాకారమై ఉంటాడు. ఎందుకంటే అలాగ నాకు భద్రత ఇవ్వమని నా బిడ్డలు నా పక్షంగా ప్రార్థన చేస్తారని మొండి ధైర్యం. భయంకరమైన స్థలాలు, కొన్ని స్థలాల్లో అయితే దయ్యాలు క్లియర్గా అర్థమవుతుంటాయి, వాటి క్రియలు కనపడుతుంటాయి. అలాంటి ప్రదేశాలకు కూడా చావు బతుకు అనే తేడా లేకుండా అన్నిటికీ తెగబడి వెళ్తూ ఉన్నాను. దేన్ని చూసుకునంటే ప్రార్థనా పనులు మీరు చేస్తారు నా కోసం అని. మీరు చేయకపోతే తేడాబడిద్ది వ్యవహారం. ప్రమాదాల రూపంలోనే కాదు, ప్రమాదాల రకాలు ఉన్నాయి. ప్రాణానికి ప్రమాదం కల్పించే ప్రమాదాలు కొన్ని అయితే, సాక్ష్యానికి ప్రమాదం కలిగించే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఏ మాత్రం నా అడుగులు బ్యాలెన్స్ తప్పినా అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ నా అడుగులు జారకుండా, ఎక్కడ నీ వెనకడుగు వేయకుండా విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోయేటట్టు అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. తుది శ్వాస విడిచేంత వరకు సాక్ష్యం అలా నిలబడి ఉండాలి. అది పరిమళిస్తూనే ఉండాలి, దానికి మచ్చ రాకూడదు. అది వచ్చిన నాడు చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఆ సాక్ష్యం నిలుపుకోవాలి. అలాగే దయ్యపు కోటల్లోకి వెళ్ళి ఆత్మల్ని గెలుచుకొని రావడానికి సాహసయాత్రలు చేస్తూ ఉంటాను కనుక అక్కడ కూడా ప్రమాదం కలగకుండా దేవుడు కాచుకోవాలి. ఈ రెండు జరగాలి అంటే ఖచ్చితంగా యథార్థవంతులు, పరిశుద్ధులైన వాళ్ళు ప్రార్థనలో చేతులు ఎత్తాలి. మీరు డైరెక్ట్గా నాతో కలిసి కొంతమంది సేవ చేసే అవకాశం లేకపోయినా మోకాళ్ళుని నా పక్షంగా, పరిచారక గణం పక్షంగా, సేవకుల పక్షంగా మీరు చేతులు ఎత్తుట ద్వారా ఈ సేవలో మీరు కూడా భాగస్తులు అవుతారు. మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు 4 గోళ్ల మధ్య గదిలో ఉన్నా, బయటకు వచ్చి సేవ చేసే అవకాశం లేకపోయినా నువ్వు ఉన్న దగ్గరే ఉండి మోకాళ్ళుని మా పక్షంగా చేతులు ఎత్తుట ద్వారా ఈ పరిచర్యలో పాలి భాగస్తుడు అలివి అవుతావు. కాబట్టి దీన్ని మర్చిపోవద్దు, గుర్తు చేసుకొని తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. మెయిన్ ప్రేయర్ సపోర్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ధనాపేక్షలో పడకూడదు, దైవజనులు శరీరేచ్ఛల్లో పడకూడదు, పవిత్రత కలిగి ఉండాలి. గర్వంలో పడకూడదు, సెల్ఫ్ డబ్బాల్లో పడకూడదు. అంటే స్వీయ మహిమను వెతుక్కొని దేవుని మహిమను తగ్గించేటువంటి దరిద్ర గుట్టు స్థితికి వెళ్ళకూడదు. దైవ సేవకులు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. కుటుంబాల్లో సాక్ష్యం విచ్ఛిన్నం అయ్యేటువంటి సైతాన్ కుట్రలు చేస్తాడు. కుటుంబ సాక్ష్యం ఎఫెక్ట్ కాకూడదు. ఇప్పుడు నేను పిల్లలని కూడా వాడు టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా ఎఫెక్ట్ కాకూడదు. ఆత్మీయ పిల్లల్ని దెబ్బతీస్తాడు, అది ఎఫెక్ట్ కాకూడదు. సంఘం అంటూ పరిచర్య జరుగుతున్నప్పుడు సంఘంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, బలహీనులు అంటారు. వాళ్ళు కొన్ని రకాల శోధనలు కల్పించి సంఘాలను పాడు చేయడానికి సైతాను కొంతమంది బలహీనుల్ని వాడుకుంటాడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా అక్రమ సంబంధమైన ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారు. వాళ్ళకి దేవుని మందిరమా, దేవుని సన్నిధా, లేకపోతే రోడ్డా, బజారా, ఈ తేడాలేం తెలియవు. దేవుని పేరు చెప్పుకునే వస్తారు, దేవుని నామంలోనే వస్తారు, కానీ అవినీతి కార్యక్రమాలకి తెరదీస్తారు అన్నమాట. అలాంటి బలహీన ఘటాలు కూడా ఉంటాయి. వాళ్ళ వల్ల కూడా సాక్ష్యం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని దేవుడు కట్టడి చేయాలని కూడా ప్రార్థన చేయాలి. ఇవన్నిటినీ కూడా దేవుడు తప్పించి మనందరినీ క్షేమంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అందరూ బాధ్యత కలిగి ప్రార్థన చేయటం ఒక ముఖ్యమైన విషయం. ఇది మిస్ అవ్వద్దు. మళ్ళా చెప్తున్నాను, తప్పకుండా మీరు మొరపెట్టండి. అంతేకాకుండా మరికొంతమంది, ఇప్పుడు పరిచారకులు కొంతమంది ఉన్నారు, కొంతమంది తక్కువగా ఉన్నారు కొన్ని విషయాల్లో. కొంతమంది ఫోన్ నంబర్లు ఇచ్చారు, నేమ్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే, మీకు అవకాశం ఉంటే, పాసిబిలిటీ ఉంటే, సండే పరిచర్యల్లో ఏదో ఒక దానిలో మీకున్న అవకాశంలో ప్రవేశించి మీరు కూడా మాతో కలిసి దేవుని పరిచర్య చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చూసుకొని వెళ్ళిపోవటం కాదు. నేను చేయదగ్గది ఏదో ఒకటి నాకున్న టైంలో, నాకున్న పరిధిలో, నాకున్న అవకాశంలో నేను దేవుని సేవ చేయాలి. 6 రోజులు లోకంలో నా భార్య పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా భర్త కోసం నేను బతుకుతున్నా. కనీసం ఆదివారం ఒక్కరోజు నాకు ఛాన్స్ ఉంది.
ఆ ఒక్క రోజున నేను కనీసం ఎంతో కొంత దేవుని సేవ చేయకపోతే ఎట్లా? రేపు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఏదన్నా మనకు బహుమానం ఇవ్వాలంటే, మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏదో ఒకటి చేసి ఉండాలి కదండి. కనీసం అవకాశం వచ్చిన ఆ సమయంలోనన్నా మనం దేవుని పని చేయకపోతే ఎట్లా? కాబట్టి నీకున్న అవకాశం సండే అయితే ఆ సండేలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేయలేకపోవచ్చు, కనీసం 1 గంట 2 గంటలైనా నువ్వు చేయదగ్గ సేవ చేయడానికి ఆశ కలిగి కనిపెట్టుకో. అది ఈ పని ఆ పని అని కాదు. బాత్రూమ్ శుభ్రం చేసే దగ్గర నుండి తిన్నవాళ్ళు విడిచిపెట్టిన ప్లేట్ కడిగే వరకు ఏది నీకు అవకాశం ఉంటే అందులో వాడబట్టానికి నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉండు, కనీసం సండే వరకైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.